ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ సాధారణంగా వధూవరుల బంధకట్టు అంటే కేవలం రోజు, గణ, మహేంద్ర, స్త్రీదేత్వ, యోని, రాశి, రజ్జు, మేధ, నాడి, వస్య అనే 10 బంధకట్టు నుండి నిర్ణయించబడుతుంది. అయితే ఇవన్నీ కేవలం నక్షత్రకూటాలే అవుతాయి. కాబట్టి మాంగళ్య దోషాలు ఉన్న జాతకాలలో ఈ 10 బంధకట్టులలో నికరంగా ఫలాఫలాలను చెప్పడం చేయలేరు. అందుకే వాళ్ల జాతక గ్రహ పరిస్థితులను పరిశీలించిన మీదటే సరియైన ఫలాలను, దాని ప్రకారం నివారణ మరియు పరిష్కారాలను చెప్పగలరు. అటువంటి ఫలాలను, పరిహారాలను మనకు తెలియజేయుటకు మనతో ఉన్నారు మన రాజగురువు శ్రీ శ్రీ సూర్యన్ నంబూదిరి స్వామిగారు. అదే రకంగానే వైధవ్య యోగం అని ఉంటాయి. వైధవ్య యోగం గురించి మీకు చెప్పాలంటే, పెళ్ళయ్యాక వరుడు కానీ వధువు కానీ అకాలంలో మరణం చెందుతారు. ఇది వైధవ్య యోగం. ఇంకొకటొచ్చి సన్యాస యోగం, సంతాన యోగం. సన్యాసి యోగం అని చెప్తే, ఇప్పుడు పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి ఉంటాడే, తను స్వామి అని దేవాలయానికి వెళ్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? ఆ సందర్భంలో పూజ గదిలో ఉంటుంది. అదేమంటే సెక్షువల్ లైఫ్లో ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం. ఇది సన్యాస యోగం. ఇంకొకటేమంటే సంతాన యోగం, అంటే పిల్లలు పుట్టరు. ఇది 5వ స్థానంలో గమనించదగ్గ విషయం. ఇవన్నీ మాంగళ్య దోషానికి సంబంధించినదే. ఇలాంటి విషయాలను చూడకుండా 10 కూటాలు కలిసిందని పెళ్లి చేస్తే ముందే చెప్పినట్టు విడిపోయే అవకాశాలుంటాయి. పునర్వివాహ ఇక్కడికొచ్చి ఆచార్యుల పైన తప్పు చెప్పడంలో అర్థం లేదో, నా దగ్గరకు వచ్చిన జాతకంలో మళ్ళీ ఆ రెండోసారి జాతకాలు చూసేటప్పుడు ఆ ఆచార్యులతోనే వచ్చారు. జాతకం నేనడిగా, మీ ఆచార్యులతో అడగండి ఎలా కుదిరించారని. వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్లే వచ్చారు వీళ్లతో. వాళ్ళు అడిగారు, ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు, ఇందులో దోషమేముంది చెప్పండి మీరే. అలా అడిగారు. నేనడిగా, వీళ్ళిద్దరి జాతకంలో పునర్వివాహ యోగం ఉంది అని ఉంది, అది మీరు గమనించారా? అవును, 100% ఉంది. అందుకే వీళ్ళిద్దరిని కలిపాము. ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సింది, జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు, అది దాంతోనే కలవాలి. ఆ శాస్త్రాల ఆధారంగానే ఈ జ్యోతిష్యులు ఈ 2 జాతకాల్ని కలిపారు. అదేమంటే పాప జాతకానికి పాప జాతకం కావాలి, శుద్ధ జాతకానికి శుద్ధ జాతకం కావాలి. అందుకే దాంతో అదే ఉండాలని చెప్పడం. అదేమంటే, ఒక మందు తాగే వ్యసనం ఉన్నోడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాడి ఫ్రెండ్ కూడా తాగుబోతు అయి ఉండాలి కదా, అప్పుడే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. అదే ఒక యోగిని తీసుకుంటే ఆడి ఫ్రెండ్ కూడా సన్యాసి అయి ఉంటాడు, అప్పుడే అక్కడొక సంతోషం. అదే ఒక తాగుబోతు మరియు సన్యాసి కలిస్తే అక్కడ సంతోషం ఉండదు, ఎప్పుడు చూసినా ఫైటింగ్. అదేవిధంగా స్త్రీ జాతకం పాప జాతకం అయి ఉంటే అబ్బాయి జాతకం కూడా పాప జాతకం అయి ఉండాలి. అంటే పాపదోషమున్న అమ్మాయికి పాపదోషమున్న అబ్బాయినే కలపాలి. పాప జాతకానికి పాప జాతకమే చేర్చాలి, శుద్ధ జాతకానికి శుద్ధ జాతకమే చేర్చాలి. అందుకే నేను చెప్పాను, అన్ని రకంగా కలిసి ఉంటే మాత్రమే పెళ్లి చేయాలి. అదే రకంగా ఒకవేళ జాతకంలో పునర్వివాహ యోగం ఉంటే పునర్వివాహ యోగం జాతకం కలపకూడదు. ఇంతకు ముందే మీ అందరికీ చెప్పినట్టే ఇది అగెయిన్స్ట్గానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ జాతకం ప్రకారం పెళ్ళయ్యాక విడిపోయి ఇంకో పెళ్ళవుతారని ఉంది. పురుష జాతకంలో అలాగే ఉంటుంది, పెళ్ళయ్యాక విడిపోయి ఇంకో పెళ్ళవుతారు అని. ఒకవేళ కలిపితే అతి త్వరగా 6 నెలల్లోనే విడిపోవచ్చు వాళ్ళు. ఇంతకుముందే చెప్పినట్టు జాతకంలో ఈ దోషమే ఉంది. వీళ్ళు ఏం చెప్తారంటే, ఇది కలుస్తాయి కదా స్వామి, కరెక్ట్గానే ఉంది కదా. ఇక్కడ
విడిపోవడానికి మనం పెళ్ళమము. పెళ్ళయ్యేది కలిసి ఉండాలని, సంతోషంగా ఉండాలని. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ ఏం గమనించాలంటే, ఒకవేళ స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో పునర్వివాహ యోగం ఉందా అని. ఏ కారణాల వల్ల ముందు పెళ్ళి విడిపోయిందని మనం చూడాలి. ఫస్ట్ జాతకంలో కలిసి ఉండరు అంటే వైధవ్య యోగం, పురుషుడు మృతం పొందుతాడు అని అమ్మాయి జాతకం ఉంటే కూడా దీర్ఘాయుష్ ఉన్న అబ్బాయితో కలపాలి. 90% ఫ్యామిలీ విడిపోవడానికి కారణం ఏమంటే దాంపత్య జీవనం సరిగ్గా కాకుండా పోవడం, అదే ముఖ్య కారణం. అయితే ఓపెన్గా ఎవరు చెప్పరు. సెక్షువల్ సంతృప్తి లేకపోతే ఎక్కువగా అంటే డివోర్స్, వివాహ రద్దు జరుగుతుంది. జాతకం చూస్తున్నప్పుడు శుక్రుడిని గమనించాలి. 8వ స్థానంలో ఉంటే సెక్షువల్ పవర్కి సంబంధించిస్తుంది. పురుష జాతకంలో సెక్షువల్ పవర్ ఎక్కువగా ఉండాలి, అమ్మాయి జాతకంలో తక్కువగా ఉండాలి. అప్పుడే వాళ్ళిద్దరిని కలపాలి. ఇంతకు ముందు చెప్పిన జాతకంలోని స్త్రీ జాతకం ప్లస్ పాయింట్లోను, పురుష జాతకం మైనస్ పాయింట్లోనూ ఉండేది. అక్కడే సమస్య. అందువల్లే విడిపోయే సందర్భం వచ్చింది. తర్వాత ఈ పురుషుడు అంటే ఈ అబ్బాయి అమ్మాయి విడివిడిగా పిలిచి విషయాన్ని అడిగినప్పుడు ఇదే కారణం. అవును, ఇందులో విడిపోతే తప్పేముంది? పెళ్ళెందుకు చేసుకున్నారు? కామశాంతి అవడానికి. ఆ కామశాంతి దొరకనప్పుడు విడిపోవడంలో తప్పేం లేదు. అందుకే విడిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఇంతకు ముందే వీళ్ళతో అడిగాను, అవును ఇలాంటి ఒక దోషం ఉంది, దీనికి ఏదైనా పరిహారం చూసారా అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, అవును స్వామి, చాలా అంటే చాలానే ప్రయత్నించాం, ఎవరు ఏమేం చెప్పినా అన్నీ పాటించాం అని చెప్పారు. ఏమేం పరిహారం చేశారని చెప్పవచ్చా అని అడిగా. వెంటనే వాళ్ళు బ్యాగు తీసి అందులో ఒక పేపర్ తీసి అందులో ముఖ్యంగా ఏం రాసుందంటే, ఏదో ఒక చోటకెళ్ళి అరటికాయ చెట్టుకి పెళ్లి చేసి దాన్ని కొట్టేయాలని. ఇక్కడ చూడండి, ఏ ఒక్క జ్యోతిష్య గ్రంథంలో కూడా ఇలాంటి పరిహారాలని ఎవరూ సూచించలేదు. చాలామంది నా దగ్గరకు వచ్చి ఏదేదో పరిహారం చేశాము కానీ ఇప్పుడు విడిగానే ఉంటున్నాం. నేను అడుగుతాను, చెట్టుకి తాళి కడితే కుటుంబం నడపొచ్చా? మరి ఎలా చెట్టుని కట్ చేసిన తర్వాత దోషం పరిహారం అవుతుందని చెప్పవచ్చు? అది తప్పు. అది సరైన పరిహారం కాదు. ఇంకా కొంతమంది చెప్తారు, ఆ దేవాలయానికి వెళ్ళాము, ఈ దేవాలయానికి వెళ్ళాము అని చెప్తారు. దేవాలయానికి వెళ్ళేది చాలా మంచిదే, క్షేత్ర దర్శనం చేసేది మంచిదే, అది గంగా స్నానానికి సమం. అలా చేయడం మంచిదే. ఈ విషయానికి సంబంధించి ఇంకా ముందు దీని పరిహారం గురించి మీ అందరికీ చెప్పాలి. మీరు నా కోసం వేచి ఉండండి. జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం స్వాదయ స్వాదయ క్రీం ఓం స్వాహ.